తుకారాం వద్దకు ఒకడు వెళ్ళి, స్వామీ, మనస్సనే కోతి ఎక్కడెక్కడికో పరిగెత్తుకుని పోతుంది, దీనిని అరికెట్టేదెట్లా అని అడిగాడు. అప్పుడు తుకారాం, మనస్సును ఎక్కడికైనా పోని, నీవు మాత్రం ఉన్నచోటే ఉండు అని వానికి చక్కని సలహా ఇచ్చాడు. నీ దేహాన్ని దాని వెంట పోనీయకుండా నిర్బంధం చెయ్యి, అప్పుడు మనస్సు దానంతట అదే తిరిగి వస్తుంది అన్నాడు. జపము, ధ్యానము, శ్రవణము, కీర్తనము చేస్తూ ఉంటే మనస్సు పారిపోతుంది. దానిని నీవు లక్ష్యపెట్టవద్దు, దేహాన్ని మాత్రం దానికి స్వాధీనం చెయ్యను అని నీవు గట్టి పట్టుదలతో ఉంటే అది పరాభవం పొంది నీ వశమవుతుంది. కొందరు సాధకులు తమకేదైనా కష్టం వస్తే భగవంతుడే వద్దు అని జపధ్యానాదులకు స్వస్తి పలుకుతారు. కష్టనష్టాలను అనుభవించి జయించుకోవాలి. బండరాయి శిల్పివేసే ఉలిదెబ్బలను సహించుకుని శాంతంగా ఉండటంచేతనే కదా అది అందమైన విగ్రహంగా మలచబడి అందరిచేత ఆదరణను, ఆరాధనను పొందగలుగుచున్నది.